మంచిది ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభువు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పారు. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం, దేవుని సహాయంను వేడుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. రేపు ఆరాధనలో నీ బల్లను సమీపించడానికంటే ముందు ఇగో ఈ శనివారం సాయంత్రం రాత్రి వేళ సిద్ధపాటు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, మీ సన్నిధిలో పాటల ద్వారా స్తుతించే భాగ్యంనిచ్చావు. ఇప్పుడు వాక్యముతో నన్ను మమ్మలను మరొకసారి పరిశీలించుకోవడానికి, మీరు మాట్లాడాలని, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామని ఆశపడి నీ ఎద్దుకు వచ్చాం. దయతో కనుకరించి మీ దాసు ఉన్నట్టు మీ మాట నుంచి మీ చిత్తానుసారంగా నడిపించి సమస్త విషయంలో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని, ఈ అతి చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము మనలో చాలామందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోయినా నేను కొంచెం మీకు వివరిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, ఆయన పునరుద్ధరణుడై లేచిన తర్వాత, మరి ప్రభునందు ప్రియులారా, యేసు తన్ను తాను తన శిష్యులకు కనపరుచుకున్నాడు. కనపరుచుకున్న తర్వాత ప్రభునందు ప్రియులారా, 40 దినాలు ఇంచుమించు 500 మందికి యేసు ప్రభు వారు భూమి మీద పునరుద్ధరణుడైన తర్వాత ఆయన లేచినట్లుగా, అందరికీ కనబడినట్లుగా లేఖనాల్లో రాసి ఉంది. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు తన సాక్ష్యమును, మరి లేఖనాల విషయంలో జరిగిన కార్యములను గురించి చెబుతూ ఉన్నాడు. వీలైతే మనం ఒక్కసారి చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాను, నేనే గమనించండి. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును, తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ప్రభునందు ప్రియులారా, మరి లేఖనముల ప్రకారము ఆయన మృతి పొంది సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఫస్ట్ కేఫాకి, తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం ముందే కనబడెను. 500 మంది ఎప్పుడంటే ఆయన పునరుద్ధానుడై మహిమ శరీరంతో పరలోకమునకు వెళుతున్నప్పుడు, గలిలయ మరి ప్రాంతంలో ఆయన ఆరోహణమైనప్పుడు, ప్రభునందు ప్రియులారా, గలిలయ ప్రదేశంలో ఆరోహణమై వెళ్తున్నప్పుడు చాలామంది అక్కడ చేరి ఆయన పరలోకమునకు తండ్రి కుడిపార్శ్వమున ఆనుకోవడానికి వెళ్ళేటప్పుడు చూశారు. అయితే తను తాను ప్రత్యక్షపరచుకోవడం, ఇలాగ ప్రత్యక్షపరచుకుంటున్నాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు కదా. ఒక దినాన వీళ్ళందరికీ కనబడ్డాడు. వీళ్ళకి కనబడినప్పుడు అక్కడ తోమా లేడు. తోమా ఉన్నప్పుడు ఒకసారి కనబడ్డాడు. ఆ తర్వాత 21వ అధ్యాయం యోహాను సువార్తలో
మొదటి వచనం మనం చూస్తే, అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా అన్నాడు. ప్రభునందు పిల్లరా, ఎలా కనబరుచుకున్నాడు అంటే ఆ సమయంలో 3వ వచనంలో, సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమన్నది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. తర్వాత గుర్తుపట్టారు. మరి పిల్లలారా తినటానికి ఏమైనా ఉందా అని అడిగాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఏం దొరకలేదు అన్నారు. ఆయన మళ్ళా లోతుకు పోనించి కుడి పక్కన వలయమన్నాడు, వేశారు. మరి తర్వాత వాళ్ళకి తెలిసింది అతను ప్రభు అని. మొత్తానికి దూకి సముద్రంలో మొత్తం బయటకు వచ్చారు. చేపలు కాల్చి పెట్టారు. ఆయన కూడా వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత అప్పుడు ఆయనకి వాళ్ళకి కనబడడము ప్రభునందు ప్రియులారా 14వ వచనంలో చెప్పాడు. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. అప్పుడు వారు భోజనం చేసిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశాడంటే పేతురు గారిని మొదటిసారి అడిగాడు. పేతురు, సీమోను కుమారుడు అయిన యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే అంటే అప్పుడు 11 మంది ఉన్నారు. యూదాయిస్కరియోతు చనిపోయాడు. మిగతా 10 మందిని చూపించి, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు 15వ వచనంలో. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాడు. 16 మరలా ఆయన యోహాను కుమారుడు అని సీమోను, నన్ను ప్రేమించుచున్నావని 2వసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ప్రభునందు ప్రియులారా, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన గొర్రెలను కాయుమని చెప్పాను. మొదటిసారి ఏం చెప్పాడు? గొర్రెలను మేపమన్నాడు. రెండోసారి ఏం చెప్పాడు? గొర్రెలను కాయమన్నాడు. మనం చదువుకున్న మూలవాక్యం 17వ వచనం. 3వసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు ఏం చేశాడట? వ్యసనపడ్డాడట. వ్యసనపడి, ప్రభువా, నీవే సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోమాకండి, జాగ్రత్తగా వినండి. చిన్న విషయమే, ఒక 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. పేతురు గారిని 3 సార్లు యేసు ప్రభు అడగడానికి గల కారణము ఇంతకుముందు చెప్పాను నేను. గుర్తుందా? గుర్తులేదా? పేతురు గారు యేసు ప్రభువుని గురించి, నన్ను ఇలా పట్టుకొని కొట్టి హింసించి చంపేస్తారు, నేను చనిపోయి 3వ దినమున లెగుస్తానని చెప్పినప్పుడు పేతురు గారు, కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోతాయని చెప్తే, అబ్బెబ్బెబ్బే, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను వదిలిపెట్టను, నేనైతే నీకోసం అవసరమైతే ప్రాణం పెట్టేస్తాను కానీ నిన్ను విడిచి వెళ్ళను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు? కోడి కూయకు మునుపు ముమ్మారు నేనెవరో ఎరుగునని నువ్వు చెబుతావు అంటే, లేదు 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 అన్నాడు. కానీ గెత్సెమనే తోటలో యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు యోహాను తప్ప అందరూ పారిపోయారు. యోహాను ఆ రాణువారితో కలిసి ఆ పిలాతు ఇంటి వరకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే, కొంచెం వాళ్ళందరూ యోహానికి పరిచయస్తులు కాబట్టి వీళ్ళు యోహాను నియమం లేదు, యోహాను కూడా వాళ్ళతో పాటు కలిసి ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ 10 మంది పేతురుతో సహా పారిపోయారు. పేతురు కూడా యోహాను వెళ్ళాడని చెప్పి ఈయన కూడా బయలుదేరి వెనకమాల వెళ్ళాడు. వెళితే
ప్రభునందు ప్రియులారా, అక్కడ ఏం జరిగిందంటే, ఒక చలిమంట కాసుకునే దగ్గర పేతురు గారు కూర్చుంటే ఒక చిన్నది చూసి, నీవు కూడా ఆ యేసుతో కూడా ఉన్నవాడవే కదా అంటే, లేనని చెప్పని ఇలాగూ ఒక 3 సార్లు అడిగినప్పుడు 3 సార్లు బొంకి ఆయన ఎవరో నాకు తెలియదని తన్ను తాను శపించుకుంటూ ఒట్టు పెట్టుకుంటూ ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో, 3వసారి ఆ కార్యం జరగంగానే కోడి కూసిందట. ఎప్పుడైతే 3 సార్లు బొంకాడో చాలా పశ్చాత్తాపడ్డాడు, మారుమనసు పొందాడు. యేసు విషయమై చాలా బాధపడ్డాడు. మారుమనసు పొంది మరి తర్వాత సేవకుడై సంఘాన్ని మేపాడు, కాశాడు. అయితే దానికంటే ముందు ప్రభునందు ప్రియులారా, వీళ్ళందరూ యేసు ప్రభువారు 3 సార్లు బొంకినందుకు గాను యేసు 3 సార్లు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. నేను అంటున్నాను ప్రభునందు ప్రియులారా, 3 సార్లు బొంకినప్పుడు నీకు కలిగిన బాధ, 3 సార్లు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే ఏమైపోయాడు? వ్యసనపడుతున్నాడు. వ్యసనపడడం అంటే ఏంటి తెలుసా? బా ఎన్నిసార్లు అడిగితే ఎట్లాగా అన్నట్టు విసుగు, వ్యసనం. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో సీమోను, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అంటే అర్థం ఏంటి చెప్పండి? నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అంటే అర్థం ఏంటి? సరే, గూగుల్ మీట్లో చెప్తారా? యేసుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట అని ఉంది. కరెక్ట్ కదా? అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు పేతురుని ఏమడుగుతున్నాడు? నన్ను ప్రేమించుచున్నావా అంటే అర్థం ఏంటి? నా ఆజ్ఞలు గైకొనుచున్నావా అని అర్థం కదా, అంతేగా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు వారు పేతురుని అడిగినట్లు నిన్ను కూడా దేవుడు ప్రేరేపిస్తే దైవజనుడు కానీ, దేవుడు ప్రేరేపిస్తే తల్లిదండ్రులు కానీ, దేవుడు ప్రేరేపిస్తే నీ పక్కనున్న స్నేహితులు కానీ నిన్ను 1కి 3 సార్లు అడగచ్చు. ఉదాహరణకు చెప్తున్నా, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా బాబు? ఈరోజు ప్రార్థన చేసుకున్నావా అమ్మా? ఈరోజు ప్రార్థన చేసుకున్నానుగా, నువ్వు చూసుకున్నట్టు నేను చేయాలంటే దాన్నే వ్యసనము అంటారు. అంటే 3 సార్లు అడిగితే పేతురు గారు వ్యసనపడినట్లు సంఘములో, సమాజంలో ఈరోజు ఎంతమంది ఉన్నారో అట్లా వ్యసనపడే వాళ్ళు మీరు ఆలోచించండి. ఎప్పుడైనా నిన్ను, అమ్మా ఈరోజు బైబిల్ చదువుకున్నావా అంటే ఇంకా చదవలేదు, మరి ఈరోజు చదువుతావా అంటే చదువుతాను. రోజు చదువుతున్నావు అంటే రోజు నువ్వు చూసేట్టు చదవాలి నేను? ప్రతిదానికి ప్రార్థన చేసావా, బైబిల్ చదివావా, ప్రసంగం విన్నావా అని మనకు కనిపిస్తుంది కదా. అలా వ్యసనపడుతున్నప్పుడు దేవుడు నీకు ఏ పని అప్పగించాలి? పేతురు 3 సార్లు బొక్కినందుకు 3 సార్లు అడిగి 3 సార్లు కూడా నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము,
ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు? యోహాను సువార్త 21వ అధ్యాయం 18 వచనం, యేసు నా గొర్రెలను మేపుము అని కంటిన్యూషన్ చెబుతున్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి, బైబిల్లో కంటిన్యూషన్ చెబుతున్నాడు. ప్రభునందు ప్రియులరా, జాగ్రత్తగా చూడండి. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నీ నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ కనువు కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నిశ్చయముగా చెప్పుచున్నాను అతడితో అనెను. 19, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను, ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. ప్రభునందు ప్రియులారా, నువ్వు 3 సార్లు బొంకినా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు బైబిల్ చదివావా అని 3 సార్లు అడిగితే నువ్వు విసుక్కున్న దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తారు. నువ్వు వాక్యం చదువుకున్నావా, ప్రార్థన చేసావా, ఈరోజు దేవుని వాక్యం విన్నావా, మరి దేవునితో నువ్వు ఎలాగున్నావు అని పదే పదే అడుగుతుంటే నువ్వు వ్యసనపడినా నిన్ను ప్రేమించడానికి తల్లిదండ్రులు సిద్ధమే, యేసు సిద్ధమే. కానీ యవ్వనుడుగా ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నువ్వేం చేస్తావు? నీకు ఇష్టమైన చోటుకి వెళ్తావట. కానీ ఒకానొక దినం వస్తుంది, ముసలివాడు అయిపోతావు. అప్పుడు వేరొకడు ఏం చేస్తాడు? నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వు సిద్ధమేనా? రెడీ అయినా? దేనిని సూచించింది అది? అతడు ఎట్టి మరణము వలన మరణము పొంది దేవుని మహిమపరుచునో దాన్ని సూచించి ఈ మాట చెప్పాడు. ఇలాగూ వ్యసనపడిన పేతురు, ప్రభునందు ప్రియులరా, మేడగదికి ఎక్కిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత మరి భయంకరంగా దేవుని సేవ చేశాడు. ఎంతోమందిని స్వస్థపరిచాడు. పేతురు నీడ పడితే స్వస్థతలు కలిగినాయి. పేతురు నడికట్టు పట్టుకుంటే స్వస్థత కలిగింది. పేతురు సంఘాలు కట్టాడు, పరిచర్య చేశాడు, వాక్యం చెప్పాడు, తల మీద చేతులు పెడితే అద్భుత కార్యాలు జరిగినాయి, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కొర్నేలు ఇంటికి వెళ్ళి వాక్యం చెబితే వాక్యం ముగియంగానే వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారు ఇంకా బాప్తిజమే పొందలేదు కానీ భాషలు మాట్లాడేశారు, దర్శనాలు పొందాడు. చనిపోయిన డోర్కాను లేపాడు. ప్రభునందు ప్రియులారా, పేతురు ద్వారా భయంకరమైన అద్భుత కార్యాలు జరిగించాడు. కానీ ముసలివాడైపోయాడు. పేతురుని యూదుల సంతోషం కొరకు రాజు అతన్ని బంధించి చెరసాలలో వేస్తే పేతురు అర్ధరాత్రిగా పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఒకప్పుడు చెరసాలలో వేసినప్పుడు సంఘం ఆయన కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవదూత అతని చెరసాలలో నుంచి తప్పించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ముసలివాడైపోయిన తర్వాత తన ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని పారిపోవడానికి సిద్ధపడ్డాడు. పారిపోతూ ఉన్నాడు. శతసాక్షుల బుక్లో పేతురు చరిత్ర చదివిన వాళ్ళు చెప్పారు, నేను చదవలేదు. ఆయన పారిపోతూ ఉంటే, ఊరి వెలుపలికి వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారు సిలువను భుజాన వేసుకొని ఊళ్ళోకి వెళ్తూ ఉన్నాడట. పేతురు గారు పరిగెడతా ఆయన్ని చూసి డౌట్ వచ్చింది. ప్రభువులాగా ఉన్నాడే, సిలువ వేసుకొని ఊళ్ళోకి వెళ్తున్నాడు ఏంటి, నేను ఊళ్ళోంచి పారిపోతుంటే ఈయన లోపలికి వెళ్తున్నాడని ఆగి, ప్రభువా మీరేనా అంటే, అవునాయన నేనే అంటే, ఎక్కడికి వెళ్తున్నారు ప్రభువా అంటే, నా శిష్యుడు దుడుకువాడు పేతురు తన ప్రాణం పెట్టడానికి భయపడి పారిపోతూ ఉన్నాడు. నేను నా శిష్యుడి కోసం మళ్ళీ ప్రాణం పెట్టడానికి నేను వెళ్తున్నాను రాజ్యంలోకి అంటే పశ్చాత్తాపడి మారుమనసు పొంది, ప్రభువా నువ్వు నా కొరకు మరలా సిలువ ఎక్కద్దు నాయన, నువ్వు సిలువ నా కొరకు మళ్ళీ ఎక్కడానికి వీల్లేదని తిరిగి పట్టణంలోకి వెళ్ళిపోయి తను అప్పగించుకొని
ఆ సిలువ వేయబడ్డానికి సిద్ధపడుతున్నటువంటి వారితో చెప్పాడట. ఏమనంటే, నేను యేసు ప్రభులాగా నిలువుగా సిలువేయించుకోవడానికి తగను, నన్ను తిరగేసి సిలువేయమని చెప్పని తలకిందులుగా సిలువేయించుకొని తన ప్రాణం విడిచిపెట్టాడు పేతురు. ఆనాడు ప్రభు ఎదురుపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే కాబట్టి వ్యసన పడడము అనేది మంచి పద్ధతి కాదు. ప్రభునందు ప్రియులారా, ఎవరైనా ఒకవేళ అడిగితే నిజాయితీగా చెప్పాలి. ఈరోజు ఇంకా నేను ప్రార్థన చేసుకోలేదు కానీ చేసుకుంటాను, బైబిల్ ఇంకా చదవలేదు కానీ నేను చదువుతాను, ప్రసంగాలు ఇంకా వినలేదు వింటాను అనేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సమాధానం ఉండాలి. అంతేగాని వ్యసన పడకూడదు. వ్యసన పడినా క్షమించడానికి దేవుడు ఉన్నాడు, సంఘ పరిచర్య అప్పచెప్తాడు. కానీ నువ్వు వయసు పెరిగే కొద్దీ నీ జీవితంలో ఏ పరిస్థితులు ఎదురవుతాయో నీకు తెలియదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఈ విషయంలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన లైఫ్లో ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి ప్రశ్న ఎప్పుడైనా ఎదురైనప్పుడు మనము వ్యసన పడుతున్నామా, లేకపోతే మొదటి 2 సార్లు అడిగినప్పుడు ఏమంటున్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. కానీ 3 సార్లు అడిగాడు కదా, ఏమైపోయింది అంటే, పలుమార్లు అడిగితే నీకు అంత వ్యసనం వచ్చినప్పుడు మరి 3 సార్లు నువ్వు ప్రభువుని గురించి ఎలా బొంకావు? అప్పుడు నీకు రాలేదా వ్యసనం? కాబట్టి ప్రభునందు ప్రియులారా, గమనించండి, మన లైఫ్లో కూడా మరి పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని ఎన్నోసార్లు ప్రేరేపిస్తూ ఉంటాడు. మరి మనము ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, మన ప్రవర్తన ఎట్లాగుంది? పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు కూడా వ్యసనపడేలాగున్నావా? లేదు లేదు లేదు, నేను వ్యసన పడను, ఎప్పటికీ వ్యసన పడేవాడిగా నేను ఉండను. దేవుని కొరకు ఆయన ఎప్పుడు అడిగినా, ఎవరు అడిగినా, నా తల్లిదండ్రులు అడిగినా నేను సమాధానం చెబుతానని చెప్పే స్థితిలో ఉన్నావా? ప్రభునందు ప్రియులారా, అందుకనే బైబిల్ గ్రంథములో దేవుడు ప్రతి విషయములో మనకి కొన్ని పాఠాలు నేర్పించడానికి యేసు ప్రభువారు ప్రతి సందర్భములో చెప్పినటువంటి విషయాలు. అందుకనే మరి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను త్రోసివేయక విని లోబడినటువంటి వ్యక్తులు, భక్తులు తమ జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారు. లాస్ట్ టైం చెప్పాను నేను చాలాసార్లు. సొలొమోను 1000 మంది భార్యలను పెళ్లి చేసుకొని విగ్రహారాధికుడు అయిపోయి, దేవుడు 2 సార్లు వచ్చి ఆయన్ని దగ్గరకు వచ్చి మాట్లాడినా అతని హృదయము యెహోవా యొద్ద నుండి తొలగిపోయినని లేఖనంలో రాసి ఉంది కదా. అయినా వృద్ధాప్యములో దేవుని వాక్యాన్ని, ప్రసంగి గ్రంథాన్ని ఎలా రాయగలిగాడు? ఆలోచించండి ప్రభునందు ప్రియులారా, ఎలా రాయగలిగాడు? కారణం ఏంటి? వృద్ధాప్యంలో ప్రసంగి గ్రంథం ఎలా రాయగలిగాడు? కారణం ప్రభునందు ప్రియులారా, చూద్దాం కారణం ఏంటి. సామెతల గ్రంథము, ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనం, కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి, మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి, నా తండ్రికి నేను కుమారుడిగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని అన్నాడు. ప్రభునందు ప్రియులారా,
రెండవ వచనంలో ఏం చెప్పాడు? నా బోధను త్రోసివేయకుడి అని చెప్పాడు. ఎవరి బోధను? తండ్రి ఉపదేశమును, ఆ బోధను త్రోసివేయకుడి అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఉపదేశమును ఎప్పుడు త్రోసివేయకూడదు. ఉపదేశమును త్రోసివేసేవాడిగా నీవు ఉంటే రాబోయే దినాలలో జరగబోయే కార్యములను బట్టి మరి నా తల్లి ఉపదేశమును, నా తండ్రి ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసితునో అని బాధపడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ప్రభునందు పిల్లరా 31వ అధ్యాయము, ప్రభునందు పిల్లరా 31వ అధ్యాయము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుదాం. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును, నేను కన్న కుమారుడా, నేనేమందును, నా ముక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము అన్నాడు. చాలు. ప్రభునందు ప్రియులారా, వాక్యమును మరి త్రోసివేసినప్పుడు చూడండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 4వ అధ్యాయంలోనేమో తండ్రి ఉపదేశమును నా బోధన మరువకుడి అని ఉంది కదా. చూడండి ప్రభునందు పిల్లల 5వ అధ్యాయము మరి 7వ వచనం నుంచి చదువుదాం. కుమారులారా, నా మాట ఆలకింపుడి, ఎప్పుడు పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నీ చెవి యొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్యమునకు లోబడుటే కొంచెమే ఎడమాయనని చెప్పుకొనుచు మూలుగుచూనుందు అన్నాడు. ఎప్పుడైనా బోధను, ఉపదేశమును, అది తల్లిదండ్రులు చెప్పినా, బోధకులు చెప్పినా, ప్రవక్త చెప్పినా, అపోస్తులుడు చెప్పినా, ఆ మాట కొంచెం మనకి బాధ కలిగించిన, వ్యసనపడేటట్లు పరిస్థితులు వచ్చినా నువ్వు చేయాల్సిన పని ఏంటి? దాన్ని నువ్వు త్రోసివేసిన దినాన ఈ పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఇలా చెప్పుచు మూలుగుచూను ఉంటావట. ఆ స్థితి రాకూడదు అంటే ఒకవేళ నిన్ను ఎన్నిసార్లు అడిగినా సరే పర్వాలేదు, ఏం పర్వాలేదు, దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనకి 3 సార్లు అవసరంలా, 2 సార్లు అడిగితే సార్, ఫస్ట్ సారి అయితే అని వస్తుంది, సెకండ్ టైంకే వచ్చేస్తుంది వ్యసనం, 3వసారి తక్కువ రాదు. పాపం పేతురుకు 3వసారి వచ్చింది. ఇప్పుడున్న తరములో సెకండ్ టైంకి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది?
ఒక్క ఒక్క వచనం చెప్పండి, నేను ముగించేస్తాను. మీరు చెప్పకపోతే కొంచెం పొడుగవుద్ది ప్రసంగం. ఒక్క వచనం చెప్పండి, ముగించేస్తాను. ఎందుకు అవుతుంది అలాగే? రెండోసారికి పేతురు గారి టైంలోనేమో 3 సార్లు కదా, ఇప్పుడు రెండోసారి ఎందుకు ఇప్పుడు వచ్చేస్తుంది ఇట్లాగా? చెప్పాలి. గూగుల్ మీట్లో ఎవరైనా చెప్తారా? సెకండ్ టైంకి ఎందుకు వ్యసనం వస్తుంది ఇప్పుడు ఈ తరంలోని పిల్లలకు? నువ్వు ఏమైనా చెప్పు, లేఖనం చూపించాలి నాకు. ఓర్పు కంటే కూడా ఇంకోటి, ఓర్పు లేకపోవడం కాదు. నీకు విషయం చెప్పనా? మీరు ఓర్పు లేక అంటున్నారు కదా, అదే స్కూల్లో టీచర్ 3 సార్లు అడిగినాయి, ఏంది 3 సార్లు అడుగుతావు నువ్వే అని అంటారా? ఏంది 2 సార్లు అడుగుతావేంటి అని అంటారు టీచర్ని. బ్యాగ్ మోసుకెళ్ళటానికి ఓర్పు ఉందా లేదా? బస్ ఎక్కి దిగి వెళ్ళటానికి, కాలేజీకి వెళ్ళటానికి ఉందా లేదా? మరి అన్నీ చేయడానికి అన్నీ ఉంటాయి. మరి ఇంట్లో అమ్మ బాబు ఒకసారి అడగగానే రెండోసారికి ఎందుకు వ్యసనం అవుతుంది? దాన్ని ఓర్పు కాదు, ఓర్పుతో చాలా పనులు చేస్తారు. వాళ్ళకి కావలసిన పనులు, వాళ్ళకు అవసరమైన పనులు, వాళ్ళకు ఉపయోగపడే పనులు, అవసరమైతే ఓర్పుతో ఎంతసేపు నుంచుంటారు, ఎంతసేపు అయినా చేస్తారు. ఆ విషయంలో మనం మాట్లాడుకోవాలంటే జనరల్గా చెప్తున్నా, మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు, అబ్రహం ఫ్రైడ్ రైస్ కావాలి, 16 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓర్పుగా బండి తోలవా? ఎవడు సార్ వెళ్ళేది? ఎవడికి కావాలి? నేను వెళ్ళను, నాకు ఓర్పు లేదు అంటావా? అనో. అబ్రహం గుర్తురాగానే ప్రాణం లేచి వస్తుంది. అప్పుడు దాకా ఓపిక లేకపోయినా 16 కిలోమీటర్లు బండి తోలుతావు. ఓర్పు ఉందా లేదా? సరే, అబ్రహం తిన్నోళ్ళ సంగతి చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయాలనుకున్నాం, అమ్మ లేదు. ఉల్లిపాయలు నువ్వే కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు నువ్వే కట్ చేసుకోవాలి, అన్నం రైస్ నువ్వే నానబెట్టుకోవాలి, పొయ్యి నువ్వే వెలిగించుకోవాలి, మూకుడు నువ్వే చేయాలి, అన్నీ నువ్వే, చికెన్ కడగాలి, అన్నీ నువ్వే చేయాలి. ఓర్పు ఉందా లేదా? మరి ప్రార్థన చేసుకున్నాను 2 సార్లు అడిగితే నీకు ఎందుకు వ్యసనం వచ్చింది? ఓర్పు కాదు, అమ్మగారు చెప్పింది రాంగు. ఇంకోళ్ళు ఎవరైనా చెప్తారా? ఇంకేదైనా ఒక్క వచనం చూపించండి చాలు, ముగించేస్తాను. గూగుల్ మీట్లోనే పర్లేదు. మీరు అభ్యంతర పడమాకండి. యవనస్తులు అందరూ ఉంది, నేను ప్రత్యేకంగా నన్నే టార్గెట్ చేశాడు అనుకోవద్దు. అలా అనుకుంటున్నారు చాలామంది, నాకు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. అదే మాట ఆఫీస్ లో అడిగినప్పుడు కానీ, టీచర్లు అడిగినప్పుడు కానీ వ్యసనం రాకుండా ఓన్లీ తల్లిదండ్రులు అడిగినప్పుడు ఇలా వస్తుందంటే, తల్లిదండ్రులు అంటే ఒక విధమైనటువంటి చులకన భావన అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ చులకన భావం అనే కాదు, నేను లేఖనం చూపిస్తాను. నేను ఒకటి, నువ్వు చెప్పింది కరెక్టే, కొంత చులకన. కానీ ఇప్పుడు వ్యసన పడడానికి, ఎదురు తిరగడానికి చులకన సరిపోదు, ఇంకోటి ఉంది. శ్రీకాంత్, ఆఫీసులో అడిగినప్పుడు చాలా పొలైట్గా చెప్తాం. మేనేజర్ గుచ్చి పొడిచి అడిగినా సరే చాలా వినయంగా చెప్తాం. కానీ ఇంట్లో అడిగితే ఎందుకు అంత రివర్స్ చెప్తామంటే, మనం చులకననే కాదు, చులకనకి ఇంకొక వచనం తోడు ఉందనమాట. ఆ వచనం చూపిస్తాను ఇప్పుడు మీకు. చూపించనా? సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం. ఏం కలదు? తమ దృష్టికి తాము. అంటే ఇప్పుడు చదువుకున్నా అంటే, నేను చదువుకున్నాలే, ఇప్పుడు నీకు చెప్పాలి ఏంటి, నేను చేసుకున్నాలే, నువ్వు చూసినట్టు చేయాలి నేను అంటే, తమ దృష్టికి తాము చేసేసి, కానీ తమ మాలిన్యము నుండి కడగబడని ఒక తరం ఉంది. వీళ్ళు ఎవరంట? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం ఇది. ఎక్కడికొచ్చినాయి? ఆ రోజుల్లో ఒక్క డైలాగ్ కనుక వేస్తే, గోపు మీద దెబ్బ పడితే పెదలు పగిలి రక్తం వచ్చాయి.
అప్పుడు రాలా ఇక్కడికి రాలా. కానీ ఇప్పుడు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడినవి. ఇది ఏ తరం అంట? సొలొమోను చెప్పిన మాట. ఏ తరము? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరమట. మనం చులకని అనుకుంటున్నాం. కన్నులు నెత్తికి వస్తే తండ్రి, తల్లి, గురువు, ఉపదేశకుడు, అపోస్తులుడు, ప్రవక్త, బోధ ఏముండవు ఇంకా. కాబట్టి అలా ఉండద్దు. నేనేం చెప్తున్నాను? అలా ఉండద్దు. అలాగుంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించుచున్నావు అనేది తప్పైపోతుంది. యేసయ్యే గనక నిన్ను అడిగితే, బోధకుడే గనక నిన్ను అడిగితే, ప్రవక్తే గనక నిన్ను అడిగితే 2 సార్లు 3 సార్లు అడిగినా నువ్వు వినయంతో సమాధానం చెబితే నువ్వు దేవుని ప్రేమించుచున్నావని అర్థం. అంటే ఆజ్ఞలను గైకొనుచున్నావని అర్థం. ఒకవేళ అలా లేదు అంటే దేవుని ఆజ్ఞలను నువ్వేం చేస్తున్నావు? ధిక్కరిస్తున్నావు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఎదురు చెప్తే వాక్యం ఏం చెప్తుంది? తల్లిదండ్రులకు లోబడమంటుంది, వాళ్ళని సన్మానించమంటుంది. కానీ మనం అలా చేయట్లేదు. వాళ్ళ మాటకు ఎదురు తిరుగుతున్నాం. అంటే ఏం చేస్తున్నాం? ఆజ్ఞలను గైకొనట్లేదు. అంటే యేసుని ప్రేమించట్లేదు. కాబట్టి ఒక్కసారి మన లైఫ్ను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేనేం చెప్తున్నానంటే కోపంతోనే ద్వేషంతోనే చెప్పట్లా. ఒక సామెత ఉండేది, ఈనాటి కోడలు రేపు అత్తగారు అనే సామెత ఉంది కదా. ఈనాటి పిల్లలు రేపు మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉంది కదా. ఆ దినాన మీకు ఇంతకంటే ఇంకా ఫ్యూచర్లోనే డెవలప్ అవుద్ది కదా, దాంతో పెరుగుతారు వీళ్ళు. ఇప్పుడు మీరు ఇంకా రాకముందు పెరిగారు. రాకముందు పెరిగితేనే నెత్తికొచ్చేస్తున్నాయి కళ్ళు. ఏఐతో పెరిగితే ఇప్పటికే ఏమనుకుంటున్నారు? మా డాడీకి ఏమి తెలియదు, పప్పు శుద్ధ అనుకుంటున్నారు. ఇప్పుడు ఏఐ డెవలప్తో పెరిగిన పిల్లలు ఏమనుకుంటారు? పప్పు శుద్ధ కాదు, ఇంకే శుద్ధ అంటారు. మరి తర్వాత దేవుని చిత్తం మనకు తెలియదు. ఆ రోజు మీ దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ఈనాడే మనం క్రమశిక్షణతో పెరిగి రేపు మన పిల్లల్ని క్రమశిక్షణతో పెంచితే అదే గొప్ప భాగ్యం. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.